హలో హాయ్ డియర్స్. ఈరోజు మరమరాలతో ఉండలు చేసుకుందాము. పఫ్ రైస్ అంటారు దీనికి కావాల్సిన వస్తువులు చెప్తాను. మరమరాలు మనకి మెషర్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెంగా వేయించి పెట్టుకుంటే మనకి ఎన్ని కావాలని వాడుకుని మిగతా వాటిని మనం పక్కన పెట్టుకోవచ్చు. 1 కప్పు బెల్లం పొడి తీసుకున్నాను. ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, తర్వాత కొంచెంగా ఉప్పు అన్నమాట, 1 చిటికెడు. ఓకే, ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ వేడి చేసుకున్నాను. వేడి చేసి ఇందులో ఇట్లాగా మరమరాలు వేసుకుందాం. వీటిని కొంచెం వేడి చూపించి ఇట్లాగా కొంచెం వేయించుకుంటే బాగుంటుంది, అంటే క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. ఇలాగో ఒక 3 నిమిషాల నుంచి వేయిస్తూ ఉందన్నమాట. అంటే కింద నుంచి పైకి ఇట్లాగా కలుపుకోండి, మాడకుండా చూసుకోండి. తర్వాత కొంచెం పాత్ర మంచి వేడెక్కిన తర్వాత ఆఫ్ చేసేసి కలిపేసుకుంటే చాలు. చక్కగా ఇట్లా చూడండి, సౌండ్ వస్తుంది కదా, ఇలాగా వస్తూ ఉన్నాయి. తర్వాత ఇలా నలిపితే కూడా చక్కగా ఇలాగా నలిగిపోతుంది అన్నమాట. చూడండి ఇలా. ఓకే, ఇప్పుడు రెడీగా ఉన్నాయి మరమరాలు. ఇప్పుడు ఇంకొక పాత్రలో ఇలాగా 1 కప్పు బెల్లం పొడి అనమాట తీసుకున్నాను. దాంట్లో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అనమాట వాటర్ వేసుకుందాము కరగడానికి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని కరిగించుకుందాం. చూడండి మంచిగా నురుగొస్తుంది కదా. ఇప్పుడు ఇట్లా పొడి చేసిన యాలకులు వేసుకుంటున్నాను. కొంచెంగా అంటే 1 చిటికెడు అనమాట. చూడండి, చిటికెడు అంటే ఇంత ఉప్పు వేసాను అనమాట. ఇప్పుడు మంచిగా కలుపుదాము. ఇప్పుడు ఇది కొంచెం ముదురు తీగ పాకం ఉండాలి. ఇలాగా కొంచెం నీళ్ళు తీసుకున్నాను, ఒక చిన్న కప్లో. దాంట్లో కొంచెం వేద్దాము. ఇప్పుడు వేసిన తర్వాత దీన్ని ఇట్లా గ్యాదర్ చేసి చూద్దాం. కొంచెం ఉండగట్టాలి, కట్టలేదు, కాసేపు ఉంచుదాం. ఇప్పుడు చూడండి మంచిగా నురుగొస్తుంది కదా, వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసి ఇలా తీసి చూద్దాము. మరీ గట్టిగా కాదు కానీ చక్కగా ఒకలాగా ముదురు తీగ అనమాట వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెంగా నెయ్యి వేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొంచెంగా వేయించి పెట్టుకున్నాం కదా మరమరాలు, వాటిని వేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇలాగా పైకి కిందకి అనమాట మంచిగా పాకంతో కలిసిపోయేటట్టు కలిపేసుకుందాము. ఇప్పుడు నేను ఈ కప్పుతో మరమరాలు తీసుకున్నాను కదా, ఇది కరెక్ట్గా అనమాట. ఒక కప్పు బెల్లం పొడికి చక్కగా సరిపోయింది. ఇది పెద్దగా కాలదు అసలు. చూడండి, ఇప్పుడిప్పుడే దించాను, ఇంకా కూల్ కూడా కావలేదు. కానీ కూల్ అవ్వకముందే, అంటే చల్లగా అవ్వకముందే మీరు దీన్ని లడ్డూగా చుట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా కొంచెం చేతికి నెయ్యి రాసుకోండి. మీ గుప్పెట పట్టేంత ఇలా తీయండి. ఇట్లాగా గట్టిగా చుడితే కొంచెం ప్రెషర్ ఇచ్చి నొక్కుతూ ఉంటే చక్కగా లడ్డు తయారవుతుంది అన్నమాట. ఓకే, ఇలాగ మీరు 2 చేతులతో కూడా చేసుకోవచ్చు, మంచిగా వస్తాయి. దీన్ని అస్సలు ఆరబెట్టొద్దు. ఇలాగే మనం ఏ పాత్రలో అయితే కలుపుకున్నామో అదే పాత్రలో ఉంచుకుంటే మంచిగా మనకి
ఉండగడుతుంది అనమాట. ఓకే, చూడండి ఇలా. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చినాయో ఉండలు. కాకపోతే ఇది ఆరిపోకుండా వెంటనే ఉండగట్టుకోవాలి. ఓకే, ఒకవేళ మీకు ఆరిపోయినట్టు తర్వాత అనిపిస్తే దాన్ని కూడా అలాగే మనం చక్కగా స్వీట్ మరమరాల్లా తినేసేయచ్చు. అందుకని చెయ్యి కాలకుండా చూసుకోండి. 2 చేతులకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని మీరు చేసినట్లయితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట మరమరాల ఉండలు. ఓకే, పొరి ఉరుండై అంటారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.